ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా ఆ పార్టీ ఓడిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, బాధగానే ఉంటుంది. కానీ కారణాలు కూడా తెలుసుకోవాలి. మనతో ఏడ్చి లాభం లేదు. మొన్న మీటింగ్ చేసి నేను మీటింగ్లో అటెండ్ చేసిన, నేను అన్ని సీక్రెట్ మీటింగ్లో ఏంది చెప్పాను. కానీ ఒక మాట ఏంటంటే పీపుల్ అన్న మాట లీడర్లకు తెలిసింది, అందుకే కరెక్ట్ చేసుకోవాలి. మనకి టోటల్ ఏదో ఒక పార్టీనే నడిపిస్తుంది, ఒక ఫ్యామిలీనే నడిపిస్తుంది పార్టీ అనేది ఇంప్రెషన్ ఎంతో మనం ఇచ్చడము. దానివల్ల పీపులే కాదు, నీ కాడర్ దెబ్బతింటాం. ఏది చేసినా క్యాడర్ని ఎప్పటికీ ఎలిమినేట్ చేసుకోకూడదు, దూరం చేసుకోకూడదు. మన స్పీచ్ ఇవ్వడంతోనే వాడు తాళి కొట్టేంత మనతో ఒప్పుకుంటున్నట్టు కాదు, వాళ్ళతో ప్రేమ చూపేటప్పుడు అది. అందుకే మేము దీంట్లో ఏమంటాము, పొలిటికల్ టర్మినాలజీలో వి ఐడెంటిఫై అవర్ సెల్స్ ద పీపుల్. పార్టిసిపేట్ ఎలిమెంట్, వాడు నేను చేసిన ఇంత డెవలప్ అయితే నా వల్ల అయింది అని పీపుల్ ఫీల్ కావాలి. ఇప్పుడు ఆ స్టేజ్ దాటిపోయినాం. ఇప్పుడు షేరింగ్ ఎలిమెంట్ వచ్చింది. నాకేం లాభం వస్తున్నది ఈ రోడ్ వస్తే, నా ఈ నీళ్ళు అది అడుగుతున్నది ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ మనం కలుపుకొని మాట్లాడుకుంటూ అవుతుంది. అది ఎక్కడనో ల్యాక్ అయిపోయి ఉండొచ్చు. ఇది యాజ్ ఫర్ యాజ్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ మై జాయినింగ్. మీకు ఇప్పుడు చెప్పినట్టు నాకు 85 ఏళ్ళు ఉన్నప్పటికీ 65 ఏళ్ళ మీద నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నత 55 ఏళ్ళు పార్టీ ఉన్నా. నాకు కాంగ్రెస్ ఇచ్చినంత ఎవరు ఏళ్ళు కానీ బీఆర్ఎస్ ఇచ్చినంత రెస్పెక్టు, కేసీఆర్ గారు ఇచ్చినంత నాకు ఇచ్చిన రెస్పెక్టు, ఆయన రికార్డు, నా మాటకి ఇంపార్టెన్సు వేరే వాళ్ళు ఎవరు ఇవ్వలేదు. ఐ కన్సిడర్ దేర్ ఫోర్ ద టాప్ మ్యాన్ వాజ్ గివింగ్ రెస్పెక్ట్. ఈవెన్ ఈజ్ ది వర్కర్స్, బీఆర్ఎస్ వర్కర్స్ ఆర్ రియల్ ఎడ్యుకేటెడ్ చాలామంది. ఒకటి ఏంటంటే మనం వాళ్ళని ముందుకు ప్రొజెక్ట్ చేయలేదు. యాదవ్ ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ ఈజ్ అ బిగ్ కమ్యూనిటీ ఇన్ దిస్ సిటీ. ఇట్లాంటి వాళ్ళని ఎదురుగా పెట్టి మనం పార్టీని నడిపిస్తే బాగుంటుండేనేమో అని బాగా. ఐ హ్యావ్ నో రైట్ టు టాక్ నౌ. ఇది అప్పటికి నేను చెప్పినా వెళ్ళలేదు. బట్ ఐ ఫీల్ బికాజ్ ఐఎమ్ షేరింగ్ మై వ్యూస్ విత్ జర్నలిస్ట్ ఫ్రెండ్స్, ఐఎమ్ షేరింగ్ దేర్ ఆర్ ఫ్యూ ఫెయిలింగ్స్. నేను బ్లెండర్స్ అన్న తప్పులు చేస్తున్నాను నేను. ప్లీజ్ డోంట్ థింక్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ బీఆర్ఎస్. కొన్ని ఫెయిలింగ్స్ పైన కరెక్ట్ చేసుకోలేకుండా ఎప్పుడు ఇది చెప్పినాం. ఇప్పుడు ఇన్ని ఏళ్ళ తర్వాత 13 ఏళ్ళ తర్వాత ఆఫ్టర్ మై తీర్థయాత్ర ఆఫ్ 13 years, డోంట్ యూ థింక్ ఐ గో బ్యాక్ హోమ్? ఇంటికి పోవాలా లేదా? అట్లా నేను సావడానికి దగ్గరికి వస్తున్నాను కదా. 85 ఏళ్ళు అంటే ఎన్ని ఏళ్ళు పెడుతున్నాను? 7 ఏళ్ళు పెడుతున్నాను, 2 ఏళ్ళు 3 ఏళ్ళు పెడుతున్నాను. నేను ఏది మీకు మాట్లాడినా నేను చాలా సిన్సియర్గా మాట్లాడుతున్నా. నాకేమి రేపు కేసీఆర్కి వచ్చి మాట్లాడే అవసరం లేకుండా, కానీ మర్యాద ఒక పాలిటిక్స్లో ఉంది. కాబట్టి టైం వచ్చింది. ఐ షుడ్ హోమ్ కమింగ్ చేయాలా, ఇంటికి వాపస్ పోవాలా అని వచ్చింది.